ఒక గొప్ప వీరుడు, మొత్తం విష్ణుమూర్తి అవతారాలన్నీ చూసినవాడు. త్రేతాయుగంలో రాముణ్ణి, ద్వాపరయుగంలో కృష్ణుణ్ణి కలిసినవాడు ఒకే ఒక్కడున్నాడు. ఆయన పేరే జాంబవంతుడు. జాంబవంతుణ్ణి బ్రహ్మదేవుడే ఈ విశ్వం ఆరంభంలో డైరెక్ట్ గా సృష్టించాడు. రామాయణంలో జాంబవంతుడు కీలక పాత్ర పోషిస్తాడు. సీతాదేవి అపహరణ జరిగాక సముద్రాన్ని లంఘించడం కోసం ఒకరి బలాలు ఒకరు తెలుసుకుంటే జాంబవంతుడు ఇప్పుడు ముసలివాడైపోయాడు, కానీ అతని ఒకప్పటి బలాన్ని వివరిస్తూ ఉంటాడు. అతని బలంతో వరాహావతారంలో ఉన్న మహావిష్ణువుకి సాయపడతాడు. అతని వేగం వామనావతారం టైంలో శ్రీ మహావిష్ణువు భూమి మీద అడుగు మోపినప్పుడు ఆ పాదం చుట్టూ కొన్ని క్షణాల్లోనే 21 సార్లు ప్రదక్షిణలు చేశాడు. క్షీరసాగర మదనంలో కూడా దేవతలకు ఔషధాలు తెచ్చి బలం కలిగించాడు. రామాయణంలో హనుమంతుడికి ఒక శాపం వల్ల తన శక్తి గుర్తుండదు. జాంబవంతుడు హనుమంతుడితో నువ్వు సూర్యుడినే పండు అని అనుకుని తినడానికి వెళ్లి పగటి వేళ ఈ లోకమంతా చీకటి పడేలా చేశావు అంటూ జాంబవంతుడు గుర్తు చేస్తాడు. అలా చెప్పడంతో హనుమంతుడికి తన శక్తి గుర్తొచ్చి లంక దాకా వెళ్తాడు. యుగం మారింది, కానీ జాంబవంతుడు మారలేదు. ద్వాపర యుగంలో జాంబవంతుడు శ్రీకృష్ణుడితో 28 రోజుల పాటు భీకర యుద్ధం చేశాడు. జాంబవంతుడికి చాలా జ్ఞానం ఉంది, అన్ని వేదాలు తెలిసినవాడు, మహాశక్తివంతుడు. కానీ అతని కేపబిలిటీ తను తెలుసుకొని హనుమంతుడికి తనకంటే శక్తి ఎక్కువగా ఉంది అని గుర్తు చేసి సముద్రాన్ని లంఘించేలా చేశాడు. ఇలాంటి ఒక లీడర్షిప్ క్వాలిటీ మనం కూడా బిల్డ్ చేసుకోవాలి. శ్రీకృష్ణుడికి మరియు జాంబవంతుడికి ఈ యుద్ధం దేని కారణంగా జరిగిందో మీకు తెలుసా? తెలిస్తే కామెంట్స్ లో చెప్పండి. ఈ వీరుడి గొప్ప కథని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి.